గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద శృణ్వన్నుతభిస్థితసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జనవరి 22వ తేదీ బుధవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళ అష్టమి బుధవారం పగలు 1:20 వరకు ఉంది. స్వాతి నక్షత్రం రాత్రి 1:05 వరకు ఉంది. వర్జ్యం లేదు. అమృత ఘడియలు పగలు 3:20 నుంచి 5:06 వరకు ఉన్నాయి. ఈ రోజున మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:50 నుంచి 12:30 వరకు ఉన్నాయి. ఈ రోజున విజయవాడకు సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 5:46. అలాగే ఈ రోజున ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారం చేద్దామనుకునే వాళ్ళకి సాయంత్రం 7:30 సమయం అనుకూలంగా ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:11 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 9:30 సమయం అనుకూలంగా ఉంది. ఇవాళ అష్టమి బుధవారం కలిసింది. దీన్ని బుధాష్టమి అంటారు. ఈ బుధాష్టమి రోజున బుధగ్రహ శాంతి చాలా విశేషం. జాతకరీత్యా బుధగ్రహ అనుకూలం లేని వాళ్ళు ఈ రోజున కనుక బుధగ్రహ శాంతి చేసుకుంటే ఆ గ్రహం యొక్క అనుగ్రహం లభించి చెడు ఫలితాలు దూరం చేసుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు కనబడతాయి. ఇవాళ మీనంలో రాహువు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, శుక్ర శని, కుంభంలో రవి, మకరంలో బుధుడు, ధనస్సులో చంద్రుడు, తులలో కేతువు, కన్యలో ఉన్నారు. ఇది నాటి గ్రహచారం. మరి ఈ రోజున గ్రహాల యొక్క సంచార దృష్ట్యా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున ప్రతి పని కూడా చాలా తెలివిగా ఓర్పుగా సాధించాలి అనేటువంటి దృష్టితో ముందుకు వెళ్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. కృత్తిక ఒకటో పాదం వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలను కూడా సజావుగా మంచి ఫలితాలతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. వృషభ రాశి. కేవలం జన్మగురువు యొక్క సంచార ప్రభావం చేత ఇవాళ వీళ్ళు అన్ని పనులు కూడా తెలివిగా సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. కోపావేశాలు కంట్రోల్ చేసుకోవాలి. పనులు కొంచెం లేట్ అవుతాయి. మీరు ఎవరి దగ్గర నుంచి అయినా ఏదైనా పని ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు మీకు ఆ పనిని పూర్తి చేసి ఇవ్వడానికి సమయం ఇవ్వడం, లేకపోతే మీకు వాళ్ళకి ర్యాపో కుదరకపోవడం, ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ముందుకు తీసుకెళ్లే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి మీ ప్రమేయం లేకుండా కొన్ని పొరపాట్లు జరిగి ఆ పొరపాట్లు కొంచెం చికాకుని వచ్చే అవకాశాన్ని సృష్టిస్తున్నాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కూడా కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా మీకు సూచిస్తున్నాం. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా చాలా విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఇవాళ కనబడుతూ ఉన్నాయి. అయితే అడ్డంకులు కూడా అదే విధంగా వస్తూ ఉంటాయి. ఏ పని చేద్దాం అనుకున్నా కానీ ఏదో రకమైనటువంటి అవాంతరాలు అడ్డంకులు వస్తూ ఉంటాయి. మరి మీ యొక్క పనులన్నీ కూడా ఏదో రకమైనటువంటి సమస్యాత్మకంగా నడిచే అవకాశం వస్తుంది. వాటన్నిటిని కూడా తెలివిగా సరి చేసుకుంటారు. ఏదో రకంగా మనం సానుకూలం చేసుకోవాలనేటువంటి తీరులో బాగా కృషి చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా బాగా శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తారు. మొత్తానికి ఇవాళ రోజున అన్ని పనులన్నింటినీ కూడా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా చాలా చక్కగా సానుకూలమయ్యే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా సజావు నడుస్తాయి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా అన్నీ కూడా విజయం వైపు నడుపుకుంటారు.
పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈరోజు నా కార్యక్రమాలను కూడా సానుకూల స్థితిని సూచిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ రోజున మరి ఏదో ఒక రకమైనటువంటి మానసిక వ్యధకి లోనవుతూ ఉంటారు. భయం, ముందు ఏ పని చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో అనేటువంటి భయానికి దగ్గరవుతారు. ఇరిటేషన్ పెరుగుతూ ఉంటుంది. ఎవరితోనే మాట్లాడేప్పుడు సజావుగా మాట్లాడకపోవడం, కొంచెం చికాకుతో కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువగా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ పునర్వసు 4వ పాదం వాళ్ళకి తెలివితేటలు బాగా పనిచేస్తాయి, ఓర్పు బాగా ఉంటుంది, పని మీద అవగాహన ఉంటుంది. అయినప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనే అవకాశం వస్తుంది. అయితే పెద్దగా ఇబ్బంది పడరు. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఏమరపాటుతనంతో పనిచేయడం, కొంచెం నిర్లిప్తంగా పనిచేయడం, నిర్లక్ష్యంగా పనిచేయడం, మరి ఇట్లాంటి వాటి మూలంగా కొంచెం సమస్యకు దగ్గరే అవకాశం వస్తుంది. తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా వాయిదా వేసే లక్షణాలు ఉంటాయి. దాని మూలంగా చికాకు పడతారు. సింహరాశి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మరి అన్ని కార్యక్రమాలని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మఘా నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉబ్బా నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా అన్నింటినీ కూడా సాధించుకోవడానికి ప్రత్యేకంగా సాధన చేయాలి. ఉత్తర ఉటపాదం వాళ్ళకి చాలా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ కొన్ని అధికారులతో సంప్రదింపు జరుపుకుంటూ ఉద్యోగ వ్యాపార విషయాల్ని చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున గ్రహచారం అంతా కూడా సాధారణ స్థాయి ఫలితాలు ఇస్తుంది. రోజువారీ కార్యక్రమాలు పూర్తవుతాయి. కొత్త ప్రయత్నాలు ఏవి సరిగా సాగవు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా బాగా నడిచే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి నుంచి కొంచెం పెద్ద స్థాయిలో మంచి ఫలితాలు వస్తాయి. హస్త నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఈ రోజున చాలా విశేషమైనటువంటి లాభాలు అందుకునే అవకాశం ఉంది. తర్వాత తులారాశి. ఏ పని చేస్తున్నా ఒకసారి ఎందుకు చేస్తున్నాం ఈ పని, మన అవసరం ఉందా, ఇది ఎంత అత్యవసరమా అనేటువంటి నిర్లిప్త ధోరణి బాగా వెంబడిస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అన్ని పనులు కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి పనులన్నీ కూడా వాయిదా పద్ధతిలో చికాకులు పడే అవకాశం వస్తుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా విచిత్రమైనటువంటి సమస్యలకు దగ్గరే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా ఇబ్బందికరంగా నడిచే అవకాశం గోచరిస్తూ ఉంది. వృశ్చిక రాశి. అన్ని పనులు కూడా చాలా వేగంగా నడుస్తాయి. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బు ఖర్చు బాగా అవుతుంది. వాహనాల రిపేర్ తరచుగా చూస్తూ ఉంటాయి. ప్రయాణ అసౌకర్యాలు ఉంటాయి. ఏదో తెలియని చికాకులు వెంబడిస్తూ ఉంటాయి. మానసికంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కొంచెం ప్రత్యేక శ్రద్ధతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం గోచరిస్తూ ఉంది. తదుపరి విశాఖ 4వ పాదం వాళ్ళకి అన్ని పనులు కూడా సమయపాలనతో పూర్తవుతాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ఈ రోజున అన్ని పనుల్లోనూ కూడా అడ్డంకులు చూస్తారు, కానీ సరి చేసుకుంటారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఈరోజు నూతన ఉత్సాహంతో కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ధనురాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మూలా నక్షత్రం వాళ్ళకి ఈ రోజున పనులన్నీ కూడా సమయపాలన లేకుండా పూర్తవుతాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా ధైర్యంగా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళి లబ్ధి పొందుతారు. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి చాలా విశేషమైనటువంటి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. తర్వాత మరి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు అన్ని పనులు కూడా కొంచెం ఇరిటేషన్తో పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. కొన్నిసార్లు వాయిదా వేసే లక్షణాలు ఉంటాయి. కొన్నిసార్లు నిర్లిప్తంగా ప్రవర్తించే అవకాశం వస్తుంది. ఈ విధంగా మీరు కొంచెం సమయానికి చికాకులు పడే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు జాగ్రత్త చూసుకోవాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలను కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ధనిష్ట 1-2 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు అవసరం. శ్రవణ నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలని చెప్పి సూచిస్తున్నాం. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న ఆటంకాలు ఉంటాయి, కానీ సరి చేసుకుంటారు. ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా ఏదైనా ఒక అభ్యంతరం రావడం, దాన్ని మళ్ళీ సరి చేసుకోవడం, ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నింటినీ కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఈ రాశి వాళ్ళకి బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున పనులు ఆలస్యమైనప్పటికీ కూడా పనులు సానుకూలమయ్యే అవకాశం గోచరిస్తూ ఉంది. మీనరాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా సజావుగా నడుస్తాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. రేవతి నక్షత్రం వాళ్ళకి తెలివిదాట్లు బాగా పనిచేసి సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టి అనుకూలమైన పనులు మాత్రం చేసుకుంటూ మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.